హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై థింగ్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు మనం తోటకూర టమాటా కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా ఆయిల్ని హీట్ చేసుకొని స్టవ్ వెలిగించి అందులో తాలింపు గింజలు వేసుకొని అవి మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అది చిటపటలాడిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేగిన తర్వాత ఆనియన్ వేయడానికి కొంచెం సాల్ట్ చల్లితే ఆనియన్ తొందరగా వేగుతుంది. ఆనియన్ వేగిన తర్వాత కొంచెం అటు ఇటు టాస్ చేసుకొని ఆనియన్ వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదా, కొంచెం తోటకూరను బాగా కడుక్కొని పక్కకు ఉంచుకోవాలి. ఈలోపు ఆనియన్ కొంచెం గోల్డెన్ రంగు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు తోటకూర కడిగి పెట్టుకున్నంత తీసుకొని ఆనియన్లో వేసుకుంటే తోటకూర అంతా వేసేసుకొని బాగా కడిగిన తోటకూర అంతా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కిందికి మీదికి టాస్ చేసుకుంటూ కలుపుకుంటూ చూస్తూ దీనికి ఉల్లి కారం మనం ప్రిపేర్ చేసుకున్నాము. పక్కకు కొంచెం ఉప్పు చల్లుకుంటూ ఉల్లికారం ప్రిపేర్ చేసుకొని దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాంటివి ఏది వాడకూడదండి నేను, ఎందుకంటే ఎల్లిపాయలు నార్మల్గా ఎల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. నేను మాత్రం ఎల్లిపాయలు సపరేట్గా దంచుకొని వేసుకుంటున్నాను. లైట్గా ఉప్పు చల్లుకున్నాను. కొంచెం మగ్గుతుంది ఆకుకూర, మగ్గడానికి ఉప్పు చల్లుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను. లైట్గా పసుపు తగినంత వేసుకొని నేను ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఉల్లికాయలు పక్కకు పెట్టుకున్నాను. దాంట్లో ఎల్లిపాయలు ఇంకా కారం పేస్ట్ చేసి పెట్టుకున్నాను. చూపిస్తాను అది కూడా మీకు. ఇది బాగా వేగిన తర్వాత ఎల్లిపాయ కారం ఒకటి అందులో వేసేసుకొని టాస్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇదే ఎల్లిపాయ కారం. మనం నార్మల్గా ఎల్లిపాయ కారం తింటాం కదా, అదే ఎల్లిపాయ కారం మనం తగినంత, మనం ఎంతైతే తింటామో అంత. నేనైతే టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అది వేసేసి బాగా టాస్ చేసుకున్నాము. అదంతా ఆయిల్లో మంచిగా కరిగేటట్టు చేసేసుకొని కలబెట్టేసుకొని కొంచెం కొత్తిమీర కడిగి పెట్టేసుకున్నాను. టమాటో తీసుకోండి. టమాటో కట్ చేసుకొని ఒక స్మాల్ సైజ్ టమాటో తీసుకున్నాను. నేను తీసుకొని వేసాను. దీనికి వాటర్ పోయొద్దండి. టమాటో తీసుకున్న తర్వాత కొంచెం నీళ్ళ మూత అట్లా పెట్టుకున్నాను నేను. కొత్తిమీర చల్లుకొని లైట్గా నీళ్ళ మూత పెట్టాను. అది కొంచెం వీడియో కట్ అయిపోయింది. దాని తర్వాత కూర ఫైనల్గా ఇలా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.